సార్ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. ఏ విధంగా ఉంది? కరెంట్ ఛార్జ్ ఏంటంటే పోయినసారి ఏమో 400 వస్తే ఇప్పుడు 600 వచ్చింది. 600 పైన వస్తుంది. ఏంటంటే తగ్గించామన్నారు, పెరిగింది. ఇక్కడేమో 200 పెంచారు. ఎంత పెంచుతున్నారో తెలియదు. యూజర్ ఛార్జ్ చేస్తున్నారు, ఏ ఛార్జీలు అంటున్నారు, 3 రకాల ఛార్జీలు చూపిస్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ చెప్తుంది మేము చేస్తామన్నారు. మేము చేసేది ఏమీ లేదు, ప్రభుత్వం చెప్పింది మేము చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నీ తగ్గిస్తామన్నారు, ఒక్కడ కూడా తగ్గించాల. ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు ఏమో సనాతన ధర్మం అంటున్నాడు, అటు అంటున్నాడు, ఇటు అని తిరుగుతున్నాడు. ఇక్కడ వదిలేసేసాడు, గాలికి వదిలేసేసి తిరుగుతున్నాడు సనాతన ధర్మం. అలా ఉంది ప్రభుత్వం ఫెయిల్యూర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రారు, 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తున్నారు. చెప్పుకుంటారు అలాగే. ఒక సంవత్సరం చేస్తే ఒక సంవత్సరం వచ్చాక అయిపోయింది. ఈ సంవత్సరంలో చేశారు కదా, వచ్చే సంవత్సరానికి ఏమీ ఉండదు. మామూలుగా చెప్పడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా. అంటే ఏమేం చేశారు? ఆయన ఏమైనా మంచి చేశారా? అన్నీ చేశారు. పథకాలు అన్నది ప్రతిదీ చేశాడు, చేయిందే లేదు. రైతు భరోసా, అమ్మఒడి అన్నీ ఇచ్చాడు. కరెంట్ ఛార్జీలు తగ్గించాడు, అన్నీ చేశాడు. అన్న చెప్పిన పథకం ప్రతిదీ చేశారు. డ్వాక్రా వాళ్ళకి మంది వడ్డీ తీసేసాడు, వాళ్ళకి ఎమ్మెల్యే లోన్స్ ఇచ్చాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు ఒక్కటే లేదు, ఏమీ లేదు, అన్నీ మార్చి ఒక్కటి కూడా లేదు. ఇంకెక్కడ ఇచ్చేది? ప్రభుత్వం ఏం చేసింది? ఏమి చేయలే. దాని గురించి ఈ ప్రభుత్వం దిగిపోద్ది, అంతే, ఆగదు. అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు టోటల్గా ఫెయిల్యూర్. స్కూల్స్ చెప్పారు కదా, మన స్కూల్కి వెళ్తేనే తిరగబడ్డారు పిల్లలు. అంతా ఇంగ్లీష్లో మాట్లాడలేక నోరేళ్ళేసారు. చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఇద్దరు మాట్లాడేస్తుంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏంటమ్మా అంటున్నాడు. అర్థమే కాల. ఆ ఇంగ్లీష్ మీడియం అంత బాగా చేశారు కదా, అందుకని ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి ఈ నోరేళ్ళు వచ్చి సీఎం గారు తెలంగాణలో వచ్చేస్తున్నాడు. అలాగేనా అంటున్నాడు. అదే ఇక అర్థం అయింది కదా. ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తే ఎంతవరకు బాగుందో, ప్రజలు ఎంత బాగుపడ్డారో, బాగా పైకి వచ్చేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, అందరూ ఏడుస్తున్నారు. కాలేజీలో రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేనే లేదు. తల్లిదండ్రులు ఏడుతున్నారు, గొగ్గోల ఆత్మహత్యలు చేసుకుని పిల్లలు చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం. అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, భయం వేస్తుందని చెప్తున్నారు చంద్రబాబు. ఖజానా ఖాళీగా ఉందని ముందు తెలవాలి కదా, ముందు తెలుసు కదా వాళ్ళకి. ఖజానా ఖాళీ ఉందనే తెలుసు కదా వీళ్ళకి. అలాంటప్పుడు ఏం తెచ్చారు? 6 ప్యాక్స్ అని ఎందుకు అమలు చేశారు? మేము ఏమో ఖాళీగా ఉంది, మేము ఫుల్ అయిన తర్వాత ఇస్తామని చెప్పాలి కదా. అప్పుడు 6 ప్యాక్స్ మేము అమలు చేద్దాం. ఒక్క ప్యాక్ కూడా అమలు చేయలేదు. 6లో ఒక్కొక్క ప్యాక్ కూడా అమలు చేయలేదు. ఇంకెక్కడుంది? అంతే మరి. చెప్పడానికి చేయడానికి ఇంత 9 నెలలు దాటిపోతుంది, ఒక్క పథకం కూడా అమలు చేయాలి సరిగా. ఏం చెప్తాడు? స్కూల్స్ అయితే అధ్వానంగా తయారైపోయినాయి, పిల్లల చదువులు లేదు, ఏమి లేదు, ఉసూరుమంటున్నారు తల్లిదండ్రులు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేనే లేదు ఇంతవరకు. ఇచ్చిన వాళ్ళకి కట్టలేదు, కాలేజీలో కట్టగా పిల్లల్ని పంపేస్తున్నారు, అందరినీ వచ్చేస్తున్నారు, తిరిగి వచ్చేస్తారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏముంది? తెలవ చేసిన పనికి శిక్ష అనిపిస్తున్నారు జనాలు. తొందరలోనే తెలుసుకుంటారు, అతి తొందరలో, ఒక సంవత్సరం కూడా ఉండదు. ఇప్పటికీ అయిపోయింది కదా సగం.